నెట్ఫ్లిక్స్ మోస్ట్ అవైటెడ్ సిరీస్ స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 2 ఎపిసోడ్స్ అన్నీ వచ్చేసాయి. ఈ 3 ఎపిసోడ్స్ కంప్లీట్ చేయాలంటే 3 గంటల టైం అయితే పట్టేస్తుంది. అడల్ట్ కంటెంట్ కూడా ఎక్కడ పెట్టలేదు, ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. మరి నాకు ఎలా అనిపించింది చెప్తా. అంతకన్నా ముందు ఈ ఛానల్ లాంగ్ రన్లో రన్ అవ్వాలంటే మాత్రం ఛానల్కి సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అనమాట. అండ్ సపోర్ట్తో పాటు నేను ఎఫర్ట్స్ పెడుతున్నాను కాదు, ఛానల్కి డబ్బులు కూడా రావాలి. నేను ఎంత కష్టపడ్డా రూపాయి రాకపోతే వేస్ట్ కదా భయ్య. అంత దారుణంగా వస్తున్నాయి అనమాట అమౌంట్ అనేది. సో మీకు వర్త్ అనిపిస్తే ఎంతో కొంత ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ వేయండి, కామెంట్ సెక్షన్లో హైప్ కూడా ఇవ్వండి. మరి ఎలా ఉంది చెప్తా. అంతకన్నా ముందు బేసిక్ ప్లాట్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ 4 ఎపిసోడ్స్ అయిపోయాయి కదా, ఎక్కడ ఎండ్ అయ్యాయో అక్కడ నుండే స్టార్ట్ చేశారు. హాలీ వీలర్ను అప్స్ అండ్ డౌన్ నుండి కాపాడేందుకు ఎల్వెన్ అండ్ ఆమె టీం చేసే పోరాటమే ఈ ఎపిసోడ్స్లో ఉంటాయి. మరి ఓవరాల్ ఈ 3 ఎపిసోడ్స్ చూశాక నాకు యాజ్ యూజువల్ ఏం చెప్పక్కర్లేదు, నచ్చేసాయి భయ్య. మరీ కేకా తురుమని చెప్పను కానీ, ఎందుకంటే 3 ఎపిసోడ్సే అలాంటి డైలాగ్స్ వేయకూడదు. వాల్యూమ్ 2 అనేది జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే, ఒక డీసెంట్ వాచ్ అనిపించింది. అసలు సిసలైన ఫినాలే ఎపిసోడ్ అంటే 8th ఎపిసోడ్ అనమాట, December 31st రాబోతుంది. కొత్త సంవత్సరం రోజున వేక్నా మామకి మన వాళ్ళు మంగళహారతి ఇచ్చేస్తారనమాట. బట్ కేవలం ఫినాలే కోసం బిల్డప్ ఇస్తున్నట్లు కొన్ని సీన్లు అయితే సాగదీస్తారు బాగా. 7th ఎపిసోడ్లో క్లైమాక్స్లో యాక్షన్ సీన్ మధ్యలో ఆపేశారు. 5th ఎపిసోడ్ నార్మల్గా స్టార్ట్ అయ్యి క్లైమాక్స్కి వచ్చేసరికి యాక్షన్ స్టార్ట్ చేసి మళ్ళీ 6th ఎపిసోడ్ మాత్రం కేక అదిరిపోయింది. ఈ 3 ఎపిసోడ్స్లో 6th ఎపిసోడ్ కేక. ఎక్కువ యాక్షన్ మీద ఫోకస్ చేసి దాంట్లో లాస్ట్ ఎపిసోడ్కి వచ్చేసరికి ఫినాలకి ముందు ట్రైలర్లో అనిపిస్తుంది అనమాట. కొన్ని చోట్ల ఏంట్రా బాబు ఇంకా మాట్లాడుకుంటున్నారు, వెళ్ళి కొట్టండ్రా, కొట్టుకొని సావండ్రా అనిపిస్తుంది. సోది కొంచెం తగ్గించాల్సింది. ఈ 3 ఎపిసోడ్లు కూడా చాలా బ్యాలెన్స్డ్ మెయింటైన్ చేశారు. అంటే ఎక్కువ యాక్షన్ లేదు, యాక్షన్ కన్నా ఎక్కువ ఎమోషనల్ బాండింగ్ అయిపోయింది. ఈ వాల్యూమ్లో విడిపోయిన టీం అంతా మళ్ళీ కలిసి చేసే సాహసాలు ఫ్యాన్స్కి కొన్ని కనెక్ట్ అయితే, ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ అయితే బాగున్నాయి. మెయిన్గా ఎమోషనల్ సీన్స్ అయితే బాగానే ఉన్నాయి. లెంత్ ఒక్క ఎపిసోడ్ ఒక్క సినిమా అంత ఉంది, ఓపిక ఉండాలి. విజువల్స్ మాత్రం కేక. ఆ గ్రాఫిక్స్ ఏంటి సామె, అప్సైడ్ డౌన్లో ఆ గాలి మంటలు కానీ వేఫెక్స్ బాగుంది. కానీ అక్కడక్కడ కూడా అటు ఇటు కొంచెం కొంతమందికి. ఈసారి సీరియస్గా ఉండటమే కాదు, మన వాళ్ళ మధ్య సెంటిమెంట్ కూడా గట్టిగానే పండింది. ముఖ్యంగా విల్ బాబు ఉన్నాడే, వాడు పడే ఆవేదన చూస్తే గుండె తరుక్కుపోతుంది. ఎల్వెన్ పాప ఫుల్ ఫామ్లో ఉంది. అండ్ నో స్పాయిలర్స్ కానీ ఖాళీ 008 మీకు పండగే. ఎల్వెన్, విల్ అండ్ వేక్నా ఈ క్యారెక్టర్స్ మధ్య వచ్చే కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అండ్ స్టీవ్ అండ్ డస్టిన్ కాంబినేషన్ మళ్ళీ మ్యాజిక్. ఇక విలన్ మరింత క్రూరంగా ఈ వేక్నా గాడు. గత ఎపిసోడ్స్ కంటే ఈ వాల్యూమ్లో వేక్నా ప్లాన్స్ అయితే చాలా వైల్డ్గా ఉన్నాయి. కేవలం మనుషులను చంపడమే కాకుండా హాకిన్స్ని పూర్తిగా అప్స్ అండ్ డౌన్గా మార్చేయడానికి వాడు చేసే ట్రయల్స్ కానీ, ఈ వాల్యూమ్లో వేక్నా ఒక అల్టిమేట్ విలన్ రేంజ్లో తన విశ్వరూపాన్ని అయితే చూపిస్తున్నాడు భయ్య. December 31st వచ్చే ఫినాలలో వాడి అంతం ఎలా ఉంటుందో చూసేద్దామా. మరి ఈ 3 ఎపిసోడ్స్కి నేను రేటింగ్ ఇవ్వాలంటే మాత్రం 3.25 out of 5. మరి మీరు చూసారా, మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి, నేను కూడా చూస్తా. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్ అండ్ గుడ్ నైట్.